వచ్చి విజయవంతం చేసేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా పిలువగానే నా డివిజన్ లో ఉవ్వెత్తున దాదాపు ప్రతి ఇంటి నుండి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు వాళ్ళకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. మరి అలాగే ఇక్కడ నాగరాజపేటలో ఉన్నటువంటి రబీ థియేటర్ కాడి నుండి చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ వరకు డాక్టర్ హాస్పిటల్ వరకు రోడ్డు డ్రైను, మరి అలాగే రాజారెడ్డి వీధిలో కందుల శివానందరెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక రోడ్డు, మరి అలాగే గుంత బజార్ లో గంగమ్మ గుడి నుండి పల్ల భాస్కర్ హాస్పిటల్ వరకు అక్కడ డ్రైన్ ప్లస్ రోడ్డు, మరి అలాగే నాయక్ సాబ్ స్ట్రీట్ లో చాలా రోజుల నుండి టెండర్లు పడ్డం, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతున్నటువంటి రోడ్డును కూడా ఈ రోజు టెండర్లు వేయడం జరిగింది. అవి కూడా టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్ తో మాట్లాడి తొందరగా పనులు అక్కడ కూడా డ్రైన్ ప్లస్ రోడ్డు వేయడం జరుగుతోందని తెలియజేసుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషా గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బుగ్గవంకకు సుందరీకరణలో భాగంగా ప్రొటెక్షన్ వాల్ గోడ కట్టడం జరిగింది, పక్కన రోడ్డు వేయడం జరిగింది, మరి ఒక డ్రైన్ కూడా వేసి ఈ యొక్క నా యొక్క డివిజన్ ని సుందరీకరణగా చేసి మరి ఒక వానలు గాని వర్షాలు గాని వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లగా ఈరోజు పనుకుంటున్నారంటే ఆ గోడ కట్టడం వల్లనే అని నాకు సంబంధించినటువంటి 30 డివిజన్ల ప్రతి మహిళా మనులు చెప్తున్నారు. శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి గారికి, అంజద్ బాషా గారికి, మేయర్ గారికి, అవినాష్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మా డివిజన్ లో వేరే వారు ఎవరు చెయ్యరు, చేయలేరు, చేయబోరని తెలియజేసుకుంటున్నా. ప్రత్యేక నిధులతో కూడా అన్ని 95% మా డివిజన్ లో పనులన్నీ పూర్తయిపోయినాయి. అరాకుర పనులు ఉన్నాయి, అవి కూడా తొందరలో ఈ యొక్క 15 ఫైనాన్స్ ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క 15 ఫైనాన్స్ గ్రాంట్ ను త్వరితగతిన తీసుకుని వచ్చినటువంటి మేయర్ గారికి, మరి అలాగే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మరి అలాగే ఈ యొక్క మాజీ డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మా 30 డివిజన్ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నానని తెలియజేస్తున్నా. ప్రోటోకాల్ అంటే మీకు తెలియాలన్నా, ఒక డివిజన్ కి ప్రథమ పౌరుడు ఎలాగైతే ఉంటాడో ఈ డివిజన్ కి ప్రథమ పౌరుడు. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు, కానీ అప్పుడు కూడా పిలిచలేదు. అయితే బ్రిడ్జ్ అయితే 6 నెలలు పోయింది, 12 నెలలు పోయినాయి, ఇంకా 2-3 నెలలు కూడా ఎక్కువైపోయినాయి. అయినా ఈ బ్రిడ్జ్ కూడా కాలేదు. ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలా. ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటేనే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మేము కాపాడినటువంటి వాళ్ళం అవుతామని నేను తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైనా ఏదైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు తన పని దాన్ని తప్పకుండా చేస్తాయి.